అరే 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 ఏమవుతుంది అక్కడ? అరే ఓరి నాయనా! ఓ ఓ మై గాడ్! ఇది ఇప్పుడే జరిగినట్టుగా ఉంది. పెద్ద యాక్సిడెంట్ అయినట్టుగా ఉంది. ఒరే 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 ఎంత ఘోరం జరిగిపోయిందో. కొంపదీసి ఇక్కడ ఏమైనా సిలిండర్ లాంటిది ఏమైనా బ్లాస్ట్ అయిందా ఏంటి? ఇక్కడ సిలిండర్ లాంటి ట్రక్స్ అయితే కనబడట్లేదు. ఊరి నాయన! ఓహో! అదిగోండి అక్కడ ఒక పెద్ద బస్ కూడా తిరగబడిపోయింది. లోపల ఎవరు లేరు కదా? అమ్మయ్య! సమయానికైతే లోపల ఎవరు లేనట్టుగా ఉన్నారు. సరే తొందరగా ఇంటికి వెళ్దాం. ఏం జరిగిందో ఏంటో. ఇంకా ఫైర్ ఇంజిన్ వాళ్ళైతే రాలేదు. నాకు తెలిసి వాళ్ళు వస్తూ ఉంటారేమో. సర్లే అంతగా ఎవరికి ఏం గాయాలైతే కాలేదు. సర్లే మనమైతే ఇంటికి వెళ్దాం. చూడడానికైతే భయంకరంగా ఉంది. ఒరే ఏం జరుగుతుందిరా లాస్ ఏంటోస్కి? ఎక్కడ చూసినా ఫైర్ ఇంజిన్లు వెళ్తూనే ఉన్నాయి. సిటీలో ఉన్న ఫైర్ ఇంజిన్లు అన్నీ ఇటు సైడ్ ఉంటే ఇంకా అటు సైడ్ ఇంకెలా వెళ్తాయి? ఓరి నాయనా! ఇక్కడ కార్లన్నీ బూడిదైపోయాయి కదా. అరే రే నా ఇంటి దారిలోనే అయినట్టుగా ఉంది. అసలు ఏం జరిగింది ఇంతకీ? ఈ కార్లన్నీ ఎందుకు బ్లాస్ట్ అవుతున్నాయి? అరే నాకేం అర్థం కావట్లేదు. సరే ఒకసారి ముందుకు వెళ్దాం. ఊరి నాయనా! ఇక్కడ కూడా పేలిపోయింది ఒకటి. మన ఇంటి ముందు ఏమైనా పేలిపోయా ఏంటి? నాకైతే ఇప్పుడు ఏం కార్ లేదు కాబట్టి పర్వాలేదు. బట్ నా ఇంటి ముందు ఏ యాక్సిడెంట్ జరిగినట్లయితే నా ఇంటికి ఏమైనా అవుతుందేమో భయం వేస్తుంది. ఓరి నాయన ఇక్కడ కూడా బ్లాస్ట్ అయింది. అయ్యా బాబోయ్! ఇక్కడ కూడా ఒకటి అయింది. ఏం జరుగుతుందబ్బా ఇంతకీ? ఒరే చూస్తే మాడి మసైపోయే కార్లన్నీ. నాకేం అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ఏదో తప్పు అయితే జరుగుతుంది. ఇప్పుడు కొన్ని కార్లు అయితే వెళ్తున్నాయి కానీ ఆ కార్లు ఫ్రెష్గా మంచిగానే ఉన్నాయి. బట్ ఇవన్నీ ఎలా బ్లాస్ట్ అయ్యాయి? ప్రతిదానికి ఒక రీజన్ అయితే ఉంటుంది. ఆ రీజన్ ఏంటో మనమైతే కనిపెట్టాలి. సరే ఈ విషయం ఆల్రెడీ నాకు తెలిసి న్యూస్ వాళ్ళకి తెలిసే ఉంటుంది అనిపిస్తుంది. ఇక్కడ ఇంత ఘోరంగా పేలిపోవడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. యాక్సిడెంట్లు లాంటివి అయినట్లయితే ఖచ్చితంగా పేలదు. మోస్ట్లీ కార్లు లాంటివి అయితే పేలవబ్బా బాంబులు పెడితే కానీ. బట్ బాంబులతో పేల్చినట్టుగా పేలిపోయేంటివి నాకేం అర్థం కావట్లేదు. పెట్రోల్కి ఎక్కడైనా ఫైర్ అంటుకుంటుంది కానీ పెట్రోల్ అయితే పేలదు కదా. సరే ఒకసారి మనమైతే న్యూస్ పెట్టుకొని చూసినట్లయితే అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. సిటీ మొత్తం దారుణంగా ధ్వంసం చేస్తున్న ఐరన్ మ్యాన్ గ్యాంగ్. ఈ ఐరన్ మ్యాన్ గ్యాంగ్ యొక్క సూట్స్ వచ్చేసరికి డేంజరస్ బ్లాక్ సూట్స్ అన్ని అన్లాక్ అయినట్టుగా ఉన్నాయి. ఈ సూట్స్ సడన్ గా సిటీలోకి ఎలా వచ్చాయో తెలియదు కానీ ఒకటి కాదు రెండు కాదు, ఈ సూట్స్ చాలా అంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఒక్కొక్క సూటు అవి రివర్స్ ఇంజనీరింగ్ చేసినట్టుగా ఉన్నాయి. హల్క్ బస్టర్ సూట్ ని కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేశారు. ఐరన్ మ్యాన్ సూట్ ని కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేశారు. ఇక్కడ ఏ సూట్స్ చూసుకున్నా కూడా అన్ని బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయి. ఈ సూట్స్ అన్ని లాస్ ఏంటోస్ లో ఉన్న కార్లని ఇంకా అలానే బిల్డింగ్లని మొత్తం ధ్వంసం చేసి పడేస్తున్నాయి. ఇప్పుడు దీనంతటికి కారణం అందరూ ఐరన్ మ్యాన్ అని అంటున్నారు. కానీ ఇప్పుడు ఐరన్ మ్యాన్ ఎలా ఉన్నాడంటే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ సూట్ లో 3 తలలతోని భయంకరమైన జైంట్ సూట్ తో వచ్చి సిటీ మొత్తాన్ని ధ్వంసం చేస్తున్నాడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సిటీలో ఉన్న హైయర్ అఫీషియల్స్ అందరూ టోనీని కాంటాక్ట్ అవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ టోనీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. సిటీలో ఉన్న స్వాట్ ఫోర్స్, మిలిటరీ అందరూ రంగంలోకి దిగారు కానీ అందరి వెహికల్స్ ని అందరినీ డిస్ట్రాయ్ చేసి పడేస్తున్నాయి. సమయానికి సిటీలో ఇంకా అవెంజర్స్ ఎవరు లేరు. ఎవరు లేకపోవడంతో టోనీ ఇలా చేస్తున్నాడు అనుకుంటున్నారు. టోనీయా? టోనీ ఎందుకు ఇలా చేస్తాడు? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు. అరే సిటీ మొత్తం ఒకవైపు కాలిపోతుంది. అరే ఏంటిది? సడన్గా వర్షం పడుతుంది. దేవుడు ఉన్నాడబ్బా. దేవుడు కూడా సమయానికి వర్షాన్ని కురిపించాడు. లేకపోతే సిటీ మొత్తం కాలిపోయేది పాటికి. అల్లకల్లోలం అయిపోతుంది కదా సిటీ మొత్తం. టోనీ ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు. అబ్బా కానీ ఐరన్ మ్యాన్ చాలా మంచోడు కదా, ఎందుకు ఇలా చేస్తాడు? ఆ సూట్స్ అన్నీ చూస్తే ఐరన్ మ్యాన్ సూట్స్లా లేవు. దీన్నైతే మాత్రం ఎవరో కావాలనే చేస్తున్నట్టుగా ఉన్నారు. సరే ఒకసారి ట్రెవర్కి ఫోన్ చేద్దాం. ట్రెవర్ ఎక్కడున్నావో చెప్పు. అర్జెంటుగా నేనే నీ దగ్గరికి వస్తున్నాను. ఫాస్ట్గా మనమైతే టోనీని కలవాలి. టోనీకి ఆల్రెడీ నేను కాల్ చేశాను, మెసేజ్ పెట్టాను, దేనికి రెస్పాన్స్ అయితే అవ్వట్లేదు. మనం డైరెక్ట్గా టోనీ మ్యాన్షన్కి వెళ్ళి ఒకసారి జార్విస్తో మాట్లాడాలి. అక్కడే మనకి ఏదైనా సమాధానం దొరుకుతుంది. టోనీ నాకు తెలిసి ఆ సూట్స్ లోనే ఉన్నట్టుగా ఉన్నాడు. టోనీయే కంట్రోల్ చేసి ఇది మొత్తం చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. సరే రా నువ్వు. ఓకే మనమైతే తొందరగా ట్రెవర్ దగ్గరికి అయితే బయలుదేరాలి. టోనీ అయితే మాత్రం అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇలానే వదిలేస్తే సిటీ మొత్తం నాశనం అయిపోతుంది. సమయానికి వర్షం పడుతుంది కాబట్టి పర్వాలేదు, లేకపోతే సిటీ మొత్తం ఈ పాటికే కాలిపోయేది. వాళ్ళందరూ ఇప్పుడు సిటీ లోపల మొత్తం ధ్వంసం చేస్తున్నట్టుగా ఉన్నారు. ఓకే మనం తొందరగా బయలుదేరాల్సింది. ఓ నాయన చూసుకొని వెళ్ళాలి. రోడ్లు అయితే మొత్తం జారిపోతున్నాయి. అయ్యయ్యో ఎన్ని కార్లు నాశనం చేశారు. ఇంకా సిటీలో ఎన్ని ఇళ్ళు మొత్తం తగలబెట్టారో నాకు అర్థం కావట్లేదు. నేను న్యూస్లో చూసిన దాని ప్రకారం అది ఒక సూట్ కాదు, చాలా అంటే చాలా సూట్స్ ఉన్నాయి. సరే ట్రెవర్ దగ్గరికి వెళ్దాం. ట్రెవర్ నీకు చెప్పింది అర్థం అవుతుందా? నువ్వు ఎంత చెప్పినా నాకైతే మాత్రం ఇది మొత్తం టోనీయే చేస్తున్నాడని అనిపిస్తుంది. సరే నువ్వేదో చూద్దామన్నావు కదా, మనమైతే టోనీ మ్యాన్సన్ దగ్గరికి వెళ్దాం.
ఖచ్చితంగా మనకి సమాధానం అయితే దొరుకుతుంది. 100కి 100% టోనీ అయితే ఇలా చేయడు. టోనీ మన లాస్ సెంటోస్కి ఎప్పుడు మంచి చేయడానికే చూస్తాడు, కానీ ఎప్పుడు ఇలా చెడు చేయడానికి చూడలేదు. ఖచ్చితంగా దీన్ని ఎవరో కావాలనే చేసినట్టుగా ఉన్నారు. సరే, మనమైతే ఒకసారి టోనీ మ్యాన్షన్ దగ్గరికి వెళ్దాం. సో మనమైతే వచ్చేసాంలే. నాకు తెలిసి ఇక్కడ ఏదో జరిగినట్టుగా ఉంది. అదేంటి అనేది మనం కనిపెట్టాలి. అక్కడ నేను చూసిన సూట్స్ అయితే మాత్రం ఏవి కూడా టోనీ యొక్క సూట్స్ కావు. చూడ్డానికి ఐరన్ మ్యాన్ సూట్స్లా ఉన్నాయి, బట్ అవేవి ఐరన్ మ్యాన్ సూట్స్ అయితే కావు. సరే, ఒకసారి నేనైతే వెళ్ళి మాట్లాడతాను. సో టోనీ ఒకవేళ మ్యాన్షన్లోనే ఉన్నట్లయితే పర్వాలేదు. మ్యాన్షన్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా టోనీ రెస్పాండ్ అవుతాడు కదా. రెస్పాండ్ అవ్వట్లేదంటే తను ఖచ్చితంగా మ్యాన్షన్లో లేనట్టుగా ఉన్నాడు. ఏదో తప్పు జరుగుతుంది. అదేంటో మనం కనిపెట్టాలి. లేకపోతే మన లాస్ సెంటోస్ మొత్తాన్ని ఇవి ధ్వంసం చేస్తాయి. కానీ నాకు తెలిసి టోనీయే ఇది మొత్తం చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఏం జరుగుతుందో మనకైతే ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది కదా. సరే, ఒకసారి లోపలికైతే వెళ్ళి చూద్దాం. టోనీ ఎక్కడున్నాడో తెలుస్తుంది. అరే, ఒక్కసారి ఆగు. టోనీ, ఇది టోనీయే కదా. టోనీ ఏంటి ఇక్కడ పడిపోయి ఉన్నాడు? టోనీ, టోనీ ఒకసారి లే. అరే టోనీ లే. అరే టోనీ స్ప్రో కోల్పోయినట్టుగా ఉన్నాడు. టోనీ, అరే లేపుతుంటే ఎందుకు లేవట్లేదు? అరే టోనీ ఒకసారి లే. సిటీ మొత్తం నాశనం అయిపోతుంది. ఏం చేస్తున్నావు? నీ సూట్స్ అన్ని సిటీ మొత్తాన్ని నాశనం చేస్తున్నాయి. అరే వచ్చావా? టోనీ, ఏం చేస్తున్నావు ఇంతకీ? నీ సూట్స్ ఏంటి అంత భయంకరంగా సిటీ మొత్తం నాశనం చేస్తున్నాయి? అది మొత్తం కంట్రోల్ చేస్తుంది నువ్వేనా? నువ్వు చూస్తే ఇక్కడ పడిపోయి ఉన్నావు. ఏం జరుగుతుందో తెలియదు కానీ సిటీ మొత్తం నాశనం చేస్తున్నాయి. సిటీ మొత్తం అల్లకల్లోలం చేసి కార్లని, బిల్డింగ్లని మొత్తం ధ్వంసం చేసి పడేస్తున్నాయి. విషయం మొత్తం నా చేయి జారిపోయింది. ఇంకా నేనేమీ చేయలేనుదను. నా సూట్ కూడా వాళ్ళకే వెళ్ళిపోయింది. ఇప్పుడు నా దగ్గర కూడా ఎటువంటి శక్తులు కూడా లేవు. నా సూట్ ని కూడా దొంగలించాయి. ఏం మాట్లాడుతున్నావు టోనీ? నీ సూట్ని దొంగలించాయా? దొంగలించడానికి ఇంతకీ వాళ్ళెవరు? ఎవరు దొంగలించారు? ఏం జరిగింది? అదేదో క్లారిటీగా చెప్పొచ్చు కదా. ఇదంతా నీకు తెలియాలంటే ఈ రోజు ఉదయం నాకు ఏం జరిగిందో నీకు చెప్పాలి. విను. ఏయ్, నేను నీకు చెప్తున్నాను, ఇంకొకసారి నువ్వు నా మ్యాన్షన్ కి వచ్చావంటే అస్సలు బాగోదు. ఈసారి అయితే మాత్రం నేను స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాను. ఈసారి మామూలుగా ఉండదు. మా అవెంజర్స్ అందరూ రంగంలోకి దిగి మిమ్మల్ని అందరినీ అంతం చేస్తాడు. అర్థమవుతుందా? నేను సిటీని కాపాడడం కోసం మిమ్మల్ని రెడీ చేశాను, కానీ మీరు సిటీని ధ్వంసం చేయడానికి చూస్తున్నారు. మీలో ఎవరో కావాలనే రివర్స్ ఇంజనీరింగ్ చేసినట్టుగా ఉన్నారు. నేను మంచి కోసం మిమ్మల్ని క్రియేట్ చేస్తే మీరు చెడు కోసం ఆలోచిస్తున్నారు. ఏ మాత్రం కరెక్ట్ కాదు. లేకపోతే నేనే యాక్షన్ తీసుకుంటా. నువ్వు యాక్షన్ తీసుకుంటావా? నువ్వే మమ్మల్ని తయారు చేశావు. నువ్వు తయారు చేసేది ఏది కూడా అంత సులభంగా ఓడిపోదు. మమ్మల్ని బలంగా తయారు చేసి నువ్వే తప్పు చేశావు. మాకు ఆలోచన శక్తినిచ్చి నువ్వే తప్పు చేశావు. ఇప్పుడు మేము మా ఆలోచన ప్రకారంగా ఈ సిటీని నాశనం చెయ్యాలి అనుకుంటున్నాం. నువ్వు దానికి సహాయం చెయ్యను అన్నావంటే తరువాత ఏం చేయాలో మాకు తెలుసు. నిన్ను సహాయం అడగడానికైతే రాలేదు. జస్ట్ నువ్వు మాలో కలుస్తావా అని అడిగాను. నువ్వు కలవకపోతే ఎలా కల్పించుకోవాలో మాకు తెలుసు. మా యొక్క అంతిమ ధ్యేయం ఏంటంటే ఈ ప్రపంచంలోని ఒక్క మనిషి కూడా ఉండకూడదు. ఈ ప్రపంచాన్ని మొత్తం మా రోబోలే శాసించాలి. అర్థమవుతుందా? మేమందరం కలిపి చూసుకుంటాం. నువ్వు ఏమన్నా ఎక్కువ మాట్లాడవనుకో, తరువాత ఏం చెయ్యాలో అది చేస్తాం. టోనీ, ఏమైంది నీ శక్తులకు? ఇప్పుడు చూపించు నీలో ఉన్న తడాక. మా వాడు నిన్ను తుక్కు కొడతాడు. నువ్వు మమ్మల్ని తయారు చేశావు. నీకంటే పవర్ఫుల్ గా తయారు చేశావు. చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు మేమే నిన్ను అంతం చేసేస్తాం. నువ్వు మాలో కలవకపోతే ఇప్పుడు నిన్ను అంతం చేసి తీరుతాం. చెప్పు, కలుస్తావా కలవా? లేకపోతే మా వాడు నిన్ను నాశనం చేసి పడేస్తాడు. వాడు కలిసేటట్టుగా లేడు. ఇంకా వాడిని అంతం చేయడం మాత్రమే మిగిలింది. వీడిని అంతం చేసినాక ఈ లాస్ సెంటోస్ నే కాదు, ప్రపంచాన్నే నాశనం చేసి పడేద్దాం. నేనే మిమ్మల్ని అంతం చేస్తాను. మీరు ఏమనుకున్నా నేను మీలో కలవను. ఏయ్, నా సూట్ని ఏం చేస్తున్నారు? నా సూట్ని నాకు విడిచిపెట్టి వెళ్ళండ్రా. రేయ్, మిమ్మల్ని కనిపెట్టిందే నేను. మీరే నన్ను అంతం చేయడానికి చూస్తున్నారా? ఇప్పుడు చూడు, అంతం అంటే ఎలా ఉంటుందో. నీ మ్యాన్షన్ నుంచి మొదలు పెడతాం. ఇక్కడి నుంచి లాస్ సెంటోస్ ని మొత్తం బూడిద చేస్తాము. ఈ రోజే మొదలవుతుంది.
ఇంకా 10 రోజుల్లో ఈ లాస్ ఏంటోస్ లోనే ఒక్క మనిషి కూడా లేకుండా చేస్తాము. ఆ తరువాత మేమంటే ఏంటో తెలుస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు మాకు ఇచ్చిన ఇంకో బెనిఫిట్ ఏంటంటే నీ దగ్గర ఉన్న ఆ సూట్ ని కూడా మాకు ఇచ్చేసావు. ఇప్పుడు ఆ సూట్ కూడా మాకే సొంతం. ఇది జరిగిన విషయం. నేను ఎవరికని చెప్పుకోవాలి, నాకేం తెలియట్లేదు. నేను ఎవరికి చెప్పుకున్నా తిరిగి శిక్షించేది నన్నే. ఎందుకంటే వాళ్ళని తయారు చేసిందే నేను. కానీ మంచి కోసమే తయారు చేశాను, కానీ చెడు కోసం కాదు. వాళ్ళందరూ ఇప్పుడు ఇలా చేస్తారని నా కల్లో కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటికే నాకు అర్థమైంది. మీరు వచ్చారంటే సిటీ మొత్తం వాళ్ళు నాశనం చేస్తూ ఉంటారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో ఒక మార్గం ఉంటుంది టోనీ. నీ దగ్గర ఒక్క సూట్ కాదు కదా, చాలా సూట్స్ ఉన్నాయి కదా. బాగా ఆలోచించు, బాగా ఆలోచించు. అరే, సమయానికి బాగానే గుర్తు చేసావు. నా దగ్గర ఒక్క సూటే కాదు, చాలా సూట్స్ ఉన్నాయి కదా. అవును, నా దగ్గర ఇంకా కొన్ని సూట్స్ అయితే ఉన్నాయి. ఆ సూట్స్ నేను బ్యాకప్ కోసం ఉంచుకున్నాను. సరే, ఇప్పుడు ఆ సూట్స్ నన్ను ఎక్కడున్నాయో చూడాలి. ఒక్కసారిగా వాటిని యాక్టివ్ చేయాలి. నాతో రండి. చూస్తున్నా ఆ సూట్స్ వచ్చేసరికి ఎస్, నేను ఎప్పుడు ఆ ప్లేస్ లో పెట్టానో స్టిల్ అవి అక్కడే ఉన్నాయి. ఇంకా దుండగులకైతే తెలియదు అవి ఎక్కడున్నాయో. ఇప్పుడు మీరు వెళ్ళి ఆ సూట్స్ అయితే యాక్టివ్ చేయాలి. అందులో మీకైతే ఫస్ట్ రెడ్ కలర్ సూట్ అయితే యాక్టివ్ అవుతుంది, మిగతా సూట్స్ అయితే యాక్టివ్ అవ్వవు. రెడ్ కలర్ సూట్ మీకు యాక్టివ్ అయినా దాన్ని 2 టైమ్స్ మాత్రమే పవర్ మీరు యూజ్ చేయగలరు. దాని యొక్క పవర్ ని ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయకండి, ఎందుకంటే దాంట్లో ఉన్న ఛార్జ్ అయిపోతుంది. వన్స్ ఛార్జ్ అయిపోతే తరువాత మీకు ఆ సూట్ పనికిరాదు. మీరు కొన్ని సూట్స్ అయితే కనిపెట్టాల్సి ఉంటుంది. ఆ సూట్స్ అన్ని కనిపెట్టిన తర్వాత సూపర్ ఐరన్ మ్యాన్ సూట్ నైతే మీరు తయారు చేస్తారు. ఆ అన్ని సూట్స్ మిక్స్ అయ్యి ఒక పవర్ఫుల్ సూట్ అయితే వస్తుంది. ఆ సూట్ ని గనక మీరు తీసుకొచ్చారనుకోండి, అప్పుడు ఈ దుండగులందరినీ మనం నాశనం చేయొచ్చు. లేదంటే మీరు సింగిల్ సూట్ తో ఖచ్చితంగా గెలవలేరు. నేను ఇప్పుడు ఏ సూట్ ని కూడా కంట్రోల్ చేసే శక్తిలో అయితే లేను. నాలో ఉన్న శక్తి మొత్తం క్షీణించింది. నేనైతే ఏ పని చేయలేను. ధను, నీకు సూట్స్ ఎలా ఆపరేట్ చేయాలో తెలుసు. ఈ పని నువ్వే చేయగలవు. ఎప్పుడు సూట్స్ కావాలి అంటూ ఉంటావు కదా. ఎస్, ఇప్పుడు ఆ సూట్స్ ఎక్కడున్నాయో కనిపెట్టాలంటావు. అవి ఎక్కడున్నాయో కనిపెట్టి మన లాస్ ఏంటోస్నే కాదు, ప్రపంచాన్ని మొత్తం కాపాడాలంటావు. ఖచ్చితంగా మేము ఆ పని అయితే చేస్తాం. నేను ఖచ్చితంగా చేస్తాను. టోనీ, నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు రెస్ట్ తీసుకోవాల్సిందే. ఆ సూట్స్ ఎక్కడున్నాయో నాకైతే లొకేషన్ చెప్పు. ఆ లొకేషన్ ప్రకారంగా నేనైతే సూట్స్ని కనిపెడతాను. నువ్వు చెప్పినట్టుగానే ఆ మొదటి రెడ్ కలర్ సూట్కి యొక్క పవర్ అయితే మాత్రం నేను యూజ్ చేయను. దాని యొక్క పవర్ని 2 టైమ్స్ మాత్రం యూజ్ చేయాలి కదా. దాన్ని ఖచ్చితంగా అవసరానికి మాత్రమే వాడతాను. మిగతా సూట్స్ ఎక్కడున్నాయో కనిపెట్టినాక అప్పుడు మనకైతే పవర్ఫుల్ సూట్ వస్తుంది. అంతేనా? ఎస్, సూపర్ ఐరన్ మ్యాన్ సూట్ అయితే అప్పుడు యాక్టివ్ అవుతుంది. ముందుగా వచ్చేసరికి ఆ రెడ్ కలర్ సూట్ ని కనిపెట్టు. అది ఖచ్చితంగా నీకు సహాయపడుతుంది. సరేనా? ఆ సూట్ నీకు దొరికిన వెంటనే అప్పుడు నువ్వు మిగతా 2 సూట్లు కనిపెట్టాల్సి ఉంటుంది. పింక్ కలర్ ఐరన్ మ్యాన్ సూట్, ఇంకా బ్లాక్ కలర్ ఐరన్ మ్యాన్ సూట్. ఈ 3 సూట్లు నువ్వు కనిపెట్టిన తర్వాత ఆ మూడింటిని ఒక దగ్గర పెట్టిన వెంటనే సూపర్ ఐరన్ మ్యాన్ సూట్ అన్లాక్ అని అను. వన్స్ అది అన్లాక్ అయిన వెంటనే అప్పుడు నీకు ఒక సూపర్ పవర్ఫుల్ ఐరన్ మ్యాన్ సూట్ అయితే వస్తుంది. ఆ సూట్ తో నువ్వు అన్నిటినీ నాశనం చేయొచ్చు. కానీ ఆ పెద్ద సూట్ ని నాశనం చేయడం కొంచెం కష్టం అవుతుంది. దానికోసం సెంటర్ లో ఉన్న ఒక బటన్ ని ప్రెస్ చేస్తే అప్పుడు నువ్వు ఒక మ్యాజిక్ చూస్తావు. అప్పుడు నువ్వే చూస్తావు కదా దాన్ని ఎలా అంతం చేయాలో. సరే, నువ్వైతే ఇప్పుడే బయలుదేరు. నీకు లొకేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఫార్వర్డ్ చేస్తాను. నేనైతే మాత్రం నడిచే పరిస్థితిలో కూడా లేను. కూర్చొని కంప్యూటర్ దగ్గర నీకు కావాల్సిన ప్రతిదీ దొరికేలా చేస్తాను. కానీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, మొదటి ఐరన్ మ్యాన్ సూట్కి వచ్చేసరికి 2 టైమ్స్ మాత్రమే పవర్ యూజ్ చేయగలవు. ఆ పవర్ కూడా సమయానికి వాడు. కానీ నువ్వు ఆ సూపర్ పవర్ఫుల్ సూట్స్ అయితే అంతం చేయడానికి వెళ్ళకు. ఎందుకంటే మధ్యలో దాని యొక్క ఛార్జ్ అయిపోయిందనుకో, అప్పుడు నువ్వు ప్రాణాలు కోల్పోతావు. నువ్వు ఆ సూపర్ పవర్ఫుల్ ఐరన్ మ్యాన్ సూట్ అన్లాక్ అయిన తరువాతే అప్పుడు ఫైట్ కి వెళ్ళాలి. వెళ్ళు మిత్రమా, విజయోస్తు. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సమయం అయితే అస్తలేదు. ట్రెవర్, నువ్వు ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుని తొందరగా రా. ఫాస్ట్ గా మనం బయలుదేరాలి. ఓకే, మనం ఫాస్ట్ గా వెళ్దాం. నాకైతే మాత్రం ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చింది. ఈ పని ఐరన్ మ్యాన్ అయితే చేయలేదు. ఈ పన్ను వచ్చేసరికి వాటిని ఎవరో రివర్స్ ఇంజనీరింగ్ చేసేలా చేసినట్టుగా ఉన్నారు. సరే ట్రెవర్, తొందరగా రా. డీటెయిల్స్ మొత్తం తీసుకున్నావు కదా. ముందుగా వచ్చేసరికి మనం ఏ లొకేషన్కి వెళ్ళాలి? ముందుగా మనకు వచ్చేసరికి ఇదేదో కొండపైన లొకేషన్ చూపిస్తుంది. నేను లొకేషన్ చెప్తాను, దాని ప్రకారంగా వెళ్ళు. కొండపైన లొకేషనా?
నాకు తెలిసి మన ఐరన్ మ్యాన్ వచ్చేసరికి కొండపైన దాచినట్టుగా ఉన్నాడు. సో ఇప్పటి వరకు మీరు ఐరన్ మ్యాన్ సూట్స్ని అయితే కొన్నిటిని చూడలేదు. ఆ సూట్స్ని మీకైతే చూపించబోతున్నాను. సో ఇప్పుడు ఎలా అయినా మనం గెలవాలి అంటే ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి. అలానే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో ట్రెవర్ చెప్పిన లొకేషన్ ప్రకారంగా మనం అయితే ముందుకు వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ సూట్ని అయితే మనం సొంతం చేసుకోవాలి. మొత్తం ఇప్పుడు 3 సూట్స్ని అయితే కనిపెట్టాలి. ఆ 3 సూట్స్ కనిపెట్టిన వెంటనే అప్పుడు సూపర్ పవర్ఫుల్ ఐరన్ మ్యాన్ సూట్ అయితే మాత్రం అన్లాక్ అవుతుంది. సరే మనమైతే లొకేషన్ ద్వారా వెళ్దాం. ఓకే, ఫైనల్లీ లొకేషన్ ప్రకారంగా మనం చాలా దూరం వచ్చేసాం. సో ఈ కొండ వచ్చేసరికి అరే ఇదేదో కొండ కాదు, ఇది మన మౌంట్ చిలియాడే. ఓరి నాయన, ఇంకేదో కొండ అనుకున్నా నేను. సో నేనైతే కరెక్ట్గా చూసుకోలేదు. సరే ట్రెవర్, ఎక్కడుంది లొకేషన్? ఇక్కడే ఎక్కడో రోప్ వే దగ్గర అయితే లొకేషన్ అయితే చూపిస్తుంది. రోప్ వే దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం. రోప్ వే ఓకే, రోప్ వే వచ్చేసరికి కిందే ఉంటుంది. సో మనమైతే అక్కడికి వెళ్ళి ఒకసారి చూడాలి. రోప్ వే దగ్గర ఐరన్ మ్యాన్ సూట్ దాచాడా? ఇదైతే నమ్మశక్యంగా లేదు. ఒకసారి మనం చెక్ చేయాలి. ఖచ్చితంగా అదైతే మాత్రం ఎవరికి కనబడదేమో. సో ఇక్కడి నుంచి అయితే నాకేం కనిపించట్లేదు. సో అంతా నార్మల్గానే ఉంది. ఇక్కడ ఎక్కడ దాచుంటాడబ్బా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే రోప్ వే పైన ఏమైనా పెట్టాడంటారా ఏంటి? సో ఇదేదో వస్తుంది. అరే అదిగో సూట్ వచ్చేసరికి దానిపైనే ఉంది. ఇప్పుడు నాకు క్లియర్గా కనిపించింది. ఒక్కసారి మనం కన్ఫర్మ్ చేసుకుందాం. వెయిట్ చేయండి. ఓకే ఓకే ఓకే, ఎస్ అది ఐరన్ మ్యాన్ సూటే. బట్ అది చూడడానికి డిఫరెంట్గా ఉంది. నాకు తెలిసి ఈ సూటే అనుకుంటా. మనం దీని యొక్క పవర్స్ వచ్చి 2 టైమ్స్ మాత్రమే వాడాలి. ఎప్పుడు పడితే అప్పుడు వాడడానికి అయితే అవ్వదు. సరే ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి ఆ సూట్ని మనం సొంతం చేసుకోవాలి. ఆ సూట్ మనకు ఉంటేనే మనం నెక్స్ట్ సూట్లను అయితే కనిపెట్టగలం. నెక్స్ట్ సూట్లు ఇంకెక్కడున్నాయంటే నాకు అర్థం కావట్లేదు. సరే టోనీకి అయితే మనం ఫోన్ చేయొచ్చు. సో టోనీ వాటి యొక్క లొకేషన్ చెప్పినట్టునే మనం వెళ్ళొచ్చు. టోనీ ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ ఈ ఒక్క సూట్ యొక్క లొకేషన్ మాత్రమే పంపించాడు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మనమైతే టవర్ పైకి జంప్ చేసి మెల్లగా వెళ్ళాలి. సో అది పైన అయితే పెట్టాడు. సో ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళడానికి ఎవరు ధైర్యం చేయరు, ఎవరు అంత క్లియర్గా చూడరు కాబట్టి అక్కడ పెట్టినట్టుగా ఉన్నాడు టోనీ అయితే. సో నాకు కూడా క్లియర్గా కనిపించలేదు. సో ఇప్పుడైతే మనం దాని దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదైతే మనల్ని పైకి తీసుకెళ్తుంది. ఏమాత్రమైనా తేడాగా మనం అడుగేసాం అనుకోండి కింద పడతాం. చూసుకొని మెల్లగా వెళ్దాం. ట్రెవర్ నువ్వు ఇంకా ఇక్కడే ఉండు. నువ్వు ఇంకొచ్చి ముందుకు వచ్చావంటే జాగ్రత్త. సో మళ్ళీ పడే అవకాశం ఉంటుంది. పడ్డామంటే మాత్రం పళ్ళు రాలడం కాదు, ఎముకలే రాలిపోతాయి. ప్రాణాలతో అస్సలు ఉండం. ఓకే, మనమైతే టాప్కి అయితే వచ్చాం. ఇక్కడి నుంచి ఆ కార్నర్కి వెళ్ళాలి. సో ఇక్కడైతే కొంచెం స్కిడ్ అయ్యేటట్టుగా ఉంది. వర్షం కూడా పడుతుంది కదా. సో ఇంతవరకు వర్షం పడి మంచి పని అయింది అనుకుంటున్నాను. కానీ ఇప్పుడైతే మాత్రం వర్షం పడకుండా ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మెల్లగా జారుతూ ఉందన్నమాట. ముందొక అడుగేయాలన్నా కూడా కొంచెం భయం వేస్తుంది. సరే వెళ్దాం ఒకసారి. ఓకే వచ్చేసాం. ఇప్పుడు దానిపైకి జంప్ చేయాలి. సో నేను దాన్ని అందుకోగలనంటారా? నాకైతే నమ్మకం లేదు. ఒకసారి మనం ప్రయత్నిద్దాం. 3, 2, 1 వచ్చేసా. ఓరి నాయనా, ఏమన్నా వచ్చిందా? క్రేజీ అసలు. కింద పడిపోతున్నా అనే టైంకి సూట్ వచ్చి మనకైతే అటాచ్ అయిపోయింది. సో ఫైనలీ గాల్లో తేలిపోతున్నాం అంతే. క్రేజీ మ్యాన్. సో ఫైనల్లీ మనమైతే ఎస్కేప్ అయిపోయాం. కింద పడిపోతామేమో అనుకున్నా. సో మనకి సూట్ కూడా వచ్చేసింది. సో సూట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. దీంట్లో ఉన్న పవర్స్ని మనం ఎప్పుడు పడితే అప్పుడైతే యూజ్ చేయకూడదు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మన ట్రెవర్ కనబడకుండా పోయాడు. ట్రెవర్, ఇక్కడే ఉన్నావా ట్రెవర్ మనకైతే సూట్ దొరికింది. ఈ సూట్ యొక్క పవర్ మనం ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయడానికి అయితే అవ్వదు. సో నెక్స్ట్ సూట్ ఎక్కడుందో మనం కనిపెట్టాలి. సో అందుకే ఇప్పుడైతే మనం కార్లోనే వెళ్దాం. ఓకేనా? నాకైతే గాల్లోనే వెళ్ళి తర్వాత సూట్ ఎక్కడుందో కనిపెట్టాలని ఉంది. కానీ మనం దీని యొక్క పవర్స్ని యూజ్ చేయలేము. సెకండ్ సూట్ యొక్క లొకేషన్ అయితే మనకి దొరికింది. అది వచ్చేసరికి ఎవడో ఒక గూండా అయితే కొట్టేశాడంట. కానీ ఆ సూట్ని యాక్టివ్ చేయడం కష్టం కదా. వాడు ఆ సూట్ని పెట్టుకొని మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే ఆ సూట్ యొక్క పవర్స్ అయితే యాక్టివ్ అవ్వవు కదా. సరే, నాకు టోనీ అయితే లొకేషన్ పెట్టాడు. ఆ లొకేషన్ ప్రకారంగా మనం అక్కడికి వెళ్దాం. వాడు గూండా కాబట్టి చాలా మంది క్రిమినల్స్ అయితే ఉంటాడు. మనం వాడిని ఎలా అయినా అంతం చేసి ఆ సూట్ని మనం సొంతం చేసుకోవాలి. అప్పుడే మిగతా సూట్ని అయితే కనిపెట్టడానికి వెళ్ళొచ్చు. చూసుకొని డ్రైవ్ చేయి బాబు, లేకపోతే మళ్ళీ కింద పడతాం. నువ్వు ఆ సూట్ యొక్క పవర్ అయితే యూజ్ చేయకు, ఎందుకంటే అక్కడ యూజ్ చేయొచ్చు. ఓకే, ట్రెవర్ చెప్పిన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇదిగోండి, ఇక్కడ కొంతమంది దొంగలు అయితే కనిపిస్తున్నారు. ఒక్కొక్కడు గన్ పట్టుకుని అయితే ఉన్నారు. ట్రెవర్ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. నాకైతే సూట్ ఉంది కాబట్టి ఏం పర్వాలేదు. నేను మర్యాదగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ సూట్ని అయితే తెప్పించుకుంటా. నువ్వేం కంగారు పడకు. హలో, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ గ్యాంగ్స్టర్,
మా యొక్క సూట్ అయితే లోపల ఉండిపోయిందనమాట. సో ఆ సూట్ మీ దగ్గర ఉన్నా కూడా ఏమీ పనికిరాదు. ఆ సూట్ మాకు ఇచ్చేయండి. ఎందుకంటే లాస్ ఏంటోస్ మొత్తం అంతం చేస్తున్నారు కొంతమంది క్రిమినల్స్ వచ్చి. సో మీకంటే దారుణమైన క్రిమినల్స్ వాళ్ళు, అర్థమవుతుందా? మీ ప్రాణాలు కూడా తీసేస్తారు. మరి మీరు ఆ సూట్ మర్యాదగా మాకు ఇచ్చేస్తే బాగుంటుంది. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. వెళ్ళు మీ బాస్ని వెళ్ళి అడిగేసి తొందరగా సూట్ తీసుకొచ్చి నాకు ఇచ్చేయి. ఏం మాట్లాడుతున్నావు? సూటా? అటువంటి సూట్ మా దగ్గర ఏం లేదే. అలాంటి సూట్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇచ్చేవాడిని. సరే కానీ నువ్వేదో సూట్ వేసుకున్నావు కదా, ఈ సూట్ ఏంటి? చూడ్డానికి బాగున్నట్టుగా ఉంది. ఇది మాకు కావాలి, ఇప్పుడే కావాలి. సరే ముందుగా వచ్చి మా బాస్ దగ్గరికి వెళ్తాను. సో మా బాస్కి విషయం చెప్పాలి, నీ దగ్గర ఒక అద్భుతమైన సూట్ ఉందని. నేను మళ్ళీ వస్తాను. హా హా హా, ఒకే దెబ్బకి రెండు పిట్టలు. మాకు ఈరోజే ఒక సూట్ దొరికింది, దాంతోపాటు ఇంకొక సూట్ కూడా దొరికింది. బాస్ బయట ఇంకొక ఆఫర్, బంపర్ ఆఫర్. మనకి ఈరోజు ఒక సూట్ దొరికింది కదా, ఇప్పుడు ఇంకో సూట్ కూడా దొరికింది. ఈ సూట్ మన సొంతం చేసుకోవాలి. ఈ రెండు సూట్లు మన సొంతం కావాలి. కానీ వాడు ఏమంటున్నాడంటే ఈ సూట్స్ని తిరిగి ఇవ్వండి, లేకపోతే మన సిటీ మొత్తం నాశనం అవుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. మీరేం చెప్తే అదే చేస్తాను. నేను ఏం చెప్తాను? ఆ సూట్ కూడా పట్టుకుని రా. ఆ సూట్ కి ఖచ్చితంగా పవర్స్ ఉంటాయి. దీన్ని ఎలా యాక్టివ్ చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ సూట్ దొరికిందంటే అప్పుడు యాక్టివ్ చేయొచ్చేమో. వెళ్ళు ఆ సూట్ పట్టుకొని రా. భలే దొరికాడు రా, తొందరగా తీసుకొని రా, ఆ సూట్ తీసుకొని రా. మీ ఆజ్ఞ బాస్, ఇప్పుడే తీసుకొని వస్తాను. బాబు ఆగు, అక్కడే ఆగు. నేను మా బాస్తో మాట్లాడాను. మా బాస్ వచ్చేసరికి నీ సూట్ని ఇవ్వమంటున్నాడు. ఈ సూట్ని ఇప్పుడే ఇలా తీసి మాకు ఇచ్చేసేయి. అప్పుడు మీ ఇద్దరిని ఏమీ చెయ్యం, లేకపోతే ఇద్దరిని ఇక్కడే కాల్చి పడేస్తాం. మర్యాదగా నీ సూట్ని తీసి నాకు ఇవ్వు, లేకపోతే నా చేతుల్లో చస్తావు. అర్థమవుతుందా? ఇవ్వరా సూట్ తీమని చెప్తూ. ఇప్పుడు సూట్ యొక్క పవర్స్ వాడాల్సిన సమయం వచ్చింది. సో లేట్ అయింది కానీ అయ్యో సారీ ట్రెవర్, నేను వీళ్ళు కొట్టబోయి నిన్ను కొట్టేసా. ఇప్పుడు వీళ్ళు అయిపోయారు చూడు. ఇదిగోరా, ఒకే దెబ్బకి రెండు పిట్లు అన్నావు కదా, ఇదిగో ఇది ఒకే దెబ్బకి రెండు పిట్లు అనమాట. ఒకరిని చేత్తో పట్టుకొని ఇంకొకరిని కొట్టడం, మిమ్మల్ని అందరినీ నాశనం చేయాలని నాకైతే అస్సలు లేదు. కానీ మీరు నా మాట వింటారా? మీరు మాట వినే రకం కాదు కదా, అందుకే చేతల్లో చూపిస్తున్నాను. నాకు కూడా ఈ సూట్ యొక్క పవర్స్ ఎప్పుడు వాడాలని ఉంది. భలే ఛాన్స్ ఇచ్చారా. ఇందాక నుంచి సూట్ ఎప్పుడు వాడదామా అని ఆలోచిస్తున్నాను. భలే ఛాన్స్ ఇచ్చారు. ఎరా నువ్వు బాసారా? ఏంట్రా నీకు సూట్ కావాలా? ఇదిగో ఎలా ఉంది. ఇంకెంతమంది ఉన్నారా? అందరూ మంచి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారా, భలే మెయింటైన్ చేస్తున్నారు. మొహాలు ఐడెంటిటీలు కనబడకుండా భలే దాగుంటున్నారు. మీరు ఎలా దాగున్నా కూడా నా చేతుల నుంచి అయితే అసలు తప్పించుకోలేరు. ఇప్పుడు చూడు అయిపోయినట్టుగా ఉన్నారు. నాకు తెలిసి మొత్తం క్లియర్ అయినట్టుగా ఉంది. సో ఇప్పుడు ఆ సూట్ ఎక్కడుందో మనం కనిపెట్టాలి. నేను వాడి రూమ్లో చూసినప్పుడు నాకైతే కనిపించలేదు. ఒకసారి క్లియర్గా మనం చెక్ చేయాలి. ఇక్కడే ఎక్కడో సూట్ని అయితే దాచిపెట్టుంటారు. ఆ సూట్ ఏంటో కూడా నాకు అస్సలు తెలియట్లేదు. ఒకసారి చెక్ చేద్దాం. అరే ఏంట్రా బాబు, ఇంత పెద్ద బంగ్లా ఉంది, మొత్తం పాడుపడిపోయిందంతే. సో ఒకసారి చెక్ అరే ఇక్కడే ఉంది. సూపర్, ఇది బ్లాక్ కలర్ సూట్లా ఉంది. సో ఉదయం ఐరన్ మ్యాన్ని కొట్టిన సూట్ కూడా ఇదే అనుకుంటా, బట్ అది కాదు. ఇది చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది. దానికి సెంటర్లో రెడ్ కలర్ ఉంది. దాంట్లో ఎవరో రెడ్ చిప్ యాక్టివేట్ చేసినట్టుగా ఉన్నారు. సో ఇది నార్మల్ సూటే అనుకుంటా. ఇప్పుడు ఈ సూట్ని తీసుకొని వెళ్ళాలి. సో ఇప్పుడు మనం సూపర్ పవర్ఫుల్ ఐరన్ మ్యాన్ యొక్క సూట్ని యాక్టివ్ చేయాలంటే ఇప్పుడు మనకి ఇంకో సూట్ అయితే కావాలి. ఆ సూట్ ఎక్కడుందో నాకు తెలియట్లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ ఐరన్ మ్యాన్ యొక్క పవర్స్ని 2 times వాడేసాం. ఇందాక పైనుంచి జంప్ చేసినప్పుడు ఒకసారి, ఇప్పుడు అలానే వీల్తో ఫైట్. ట్రెవర్ నీకేం కాలేదు కదా? బై మిస్టేక్ తగిలేసింది. నేను వాళ్ళు కొట్టబోయి నిన్ను కొట్టేసా ఆవేశంలో. నీతో ఉన్నానంటే నాకు ఇది తప్పదు కదా. సరే పద, తొందరగా బయలుదేద్దాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఒక ర్యాంప్ దగ్గరికి. ధను, ఐరన్ మ్యాన్ యొక్క ఇంకో సూట్ వచ్చేసరికి ఒక ర్యాంప్లో చిక్కుకుంది. ఆ ర్యాంప్లో ప్రైజ్ పూల్ కింద పెట్టారు. ఇప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ ర్యాంప్ని కంప్లీట్ చేసి ఐరన్ మ్యాన్ యొక్క తర్వాత సూట్ని కూడా మన సొంతం చేసుకోవాలి. మనం ఇప్పుడు డైరెక్ట్గా ఆ సూట్ని తీసుకోవాలన్నా కూడా అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఈ సూట్ యొక్క పవర్స్ని 2 times వాడేసావు. మళ్ళీ వాడడం కష్టం. మనల్ని ఎవరన్నా దుండగులు చూశారంటే మన ప్రాణాలు తీసేస్తారు. మన ప్రాణాలని జాగ్రత్తగా పెట్టుకొని ఆ సూట్ని కూడా కనిపెట్టామనుకో, అప్పుడు సూపర్ పవర్ఫుల్ ఐరన్ మ్యాన్ సూట్ని యాక్టివ్ చేయొచ్చు. పద, లేట్ చేయకుండా వెళ్దాం. ఇదే
తొందరగా పద, ఇప్పుడు ఎలా అయినా దీన్ని మనం కంప్లీట్ చేయాల్సిందే. సో ఇప్పుడైతే మనం ఈ బ్లూ కలర్ ట్రక్ని తీసుకున్నాం అనమాట. సో ఎందుకు తీసుకున్నాం అంటే దీనికి పెద్ద వీల్ బేస్ ఉంది, దాంతోపాటు ఏదైనా ఇది ఈజీగా ఎక్కేస్తుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది. సో అందుకే దీన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఎలా అయినా సరే ఈ ర్యాంప్ని కంప్లీట్ చేయాల్సిందే. మనకున్న లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ వచ్చేసరికి ఇదే. ఎందుకంటే ఇంకా లేట్ చేసాం అనుకోండి, ఆ యొక్క క్రిమినల్ ఐరన్ మ్యాన్స్ అందరూ మన లాస్ సెంటర్స్ని నాశనం చేసేస్తారు. దాంతోపాటు ప్రపంచాన్ని తగలబెట్టడానికి చూస్తున్నారు. ఎలా అయినా సరే మన సూపర్ పవర్ఫుల్ ఐరన్ మ్యాన్ సూట్ని యాక్టివ్ చేయాల్సిందే. ఇప్పుడు ఈ ర్యాంప్ని కంప్లీట్ చేస్తే మనకి ఇంకో సూట్ అయితే దొరుకుతుంది. కంప్లీట్ చేద్దాం. మీరందరూ నాతో ఉన్నారు కదా, నాకైతే అస్సలు భయం లేదు. నాకు నమ్మకంగా కూడా ఉంది దీన్ని కంప్లీట్ చేయగలుగుతారని. సో అందుకే వీడియోని ఇంకెవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్గా లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. మీరు ఈ వీడియోని లైక్ చేసిన వెంటనే అప్పుడు మనం వాళ్ళందరినీ వెళ్ళి తొందరగా నాశనం చేసి పడేద్దాం అంతే. ఓ నో 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 నో, మనం కిందనైతే అస్సలు పడకూడదు. మనకున్నది ఒకే ఛాన్స్, ఈ ఒక్క ఛాన్స్లో కంప్లీట్ చేయాలి. ఇది ఏమాత్రం నాకు కిందన పడింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనకున్న సూట్స్ కూడా పోతాయి. సో ఈ బ్లాక్ సూట్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్తున్నాను. ఎక్కడ పడితే ఎక్కడ, ఓరి నాయనో అయిపోయింది, జస్ట్ మిస్ పడిపోయిండే వాళ్ళం. ఓరి నాయన, మొత్తానికైతే కంట్రోల్ చేయగలిగాం. సో ఇప్పుడు దీన్ని కంప్లీట్ చేయాలి. ఈ బాటిల్స్ నుంచి ఇది వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంది. ఇది ఏమన్నా చిన్న కారా, ఇది పెద్ద కారు. ఈ బాటిల్స్ అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయి, కానీ మన కారు వెళ్ళడానికి అయితే చిన్నగా అనిపిస్తుంది. సో ఇది ఒక్కటి కంప్లీట్ చేస్తే అయిపోతుంది. దట్స్ ఇట్, అయిపోయింది. నాకు తెలిసి ఇక్కడ నుంచి కొంచెం సింపుల్ అనుకుంటా. సో ఏదైతే చేసుకొని వెళ్దాం. సో ఇక్కడ నుంచి ర్యాంప్ ద్వారా జంప్ చేసి బర్గర్ పైకి వచ్చాను. ఈ బర్గర్ చూస్తే తినాలనిపిస్తుంది, కానీ తినడానికి అయితే టైం లేదు. సో ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం అనమాట. సో ఇక్కడి నుంచి వచ్చేసరికి దీన్ని అయితే ఎక్కించాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్గా కారుకి వెళ్ళే అంత ప్లేస్ అయితే ఉంది. మనం ఏమాత్రం అన్నా అటు ఇటు చేసామంటే కింద పడతాం. సో అలానే మధ్యలో బ్లాక్స్లా ఉన్నాయన్నమాట, స్పీడ్ బ్రేకర్స్లా. సో కింద పడే అవకాశం ఉంటుంది. మనం జాగ్రత్తగా ఎక్కించి దించాల్సి ఉంటుంది. కమాన్ కమాన్, మనమైతే ఇచ్చేయగలం. ఓకే డన్. సో ఇప్పుడు వచ్చేసరికి బ్లూ కలర్ నుంచి ఎల్లో కలర్లోకి అయితే వెళ్తున్నాం. ఫైనల్లీ వచ్చేసాం. నువ్వు చూసుకొని డ్రైవ్ చేయి, డ్రైవింగ్ మీద మంచి కాన్సన్ట్రేషన్ చేయి, అప్పుడు ఖచ్చితంగా ఈ పని చేసి తీరుతాం. ఎస్, ట్రవా చెప్పినట్టుగానే మనమైతే ఫుల్ ఫోకస్ అయితే పెట్టాలి. ఏ మాత్రమైనా తేడా జరిగితే కింద పడతాం, చూసుకొని వెళ్ళాలి. ఓకే, మనమైతే ఆల్మోస్ట్ లాస్ట్ దానికి వచ్చేసాం, కానీ ఇవే కొంచెం టాస్క్లా ఉన్నాయి, వెళ్ళడం కొంచెం జాగ్రత్తగా ఉంది. ఓకే, సో ఫైనల్లీ మనమైతే గ్రీన్ కలర్ పైకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి పింక్ కలర్. సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇక్కడ నుంచి మనకైతే వే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. సో ఫైనల్ స్టేజ్ కూడా వచ్చేసాం. నాకైతే ఇంకా ఐరన్ మ్యాన్ సూట్ అయితే కనిపించలేదు. వన్స్ ఆ సూట్ కనిపించిన వెంటనే అప్పుడు ఐరన్ మ్యాన్ చెప్పిన కోడ్ని మనం చెప్పినట్లయితే అప్పుడు ఆ సూపర్ పవర్ఫుల్ ఐరన్ మ్యాన్ యొక్క సూట్ అయితే యాక్టివ్ అవుతుంది అనమాట. సరే వచ్చేసాం కదా, కొంచెం జాగ్రత్తగా వెళ్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ది. ఓకే, ఫైనల్లీ కష్టమైన టాస్క్ని అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇదైతే కొంచెం చూడడానికి సులభంగానే ఉంది. సో ఒక్కసారి ఆగండి, ఇక్కడైతే మాత్రం మనకి కొన్ని డ్రింక్ యొక్క టిన్స్ అయితే ఉన్నాయి. సో వీటి నుంచి జాగ్రత్తగా ఎక్కి దించాల్సి ఉంటుంది. మంటలు ఎక్కడ చూసినా మంటలు, లాస్ సెంటర్స్లో కూడా మంటలే. ఈ మంటలు చూసి నాకైతే కామన్ అయిపోయింది అంతే. ఓకే, సో ఇక్కడ వీటికి మధ్య కొంచెం గ్యాప్ అయితే ఉంది. మనమైతే కొంచెం స్పీడ్ అయితే మెయింటైన్ చేయాలి, లేకపోతే కింద పడతాం. అందుకే మినిమల్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను, మరీ స్పీడ్ అయినా పడిపోతాం. ఓకే, వచ్చేసినట్టుగా ఉన్నాం. సో ఫైనలీ వచ్చేసాం. సో ఇక్కడ నుంచి జంప్ చేయడం మాత్రం మిగిలింది. ఓకే ఓకే, వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోయాం. దట్స్ ఇట్. ఏదను సూట్ మనకి ఇక్కడే ఉంది. సూపర్ పింక్ కలర్ సూట్, సూపర్. ఎస్, ఫైనలీ మనకైతే పింక్ కలర్ సూట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ఈ 3 సూట్లని పక్క పక్కన పెట్టి మనమైతే ఐరన్ మ్యాన్ చెప్పిన కోడ్ని అయితే చెప్పాలి. అప్పుడు మనకైతే ఆ సూపర్ పవర్ఫుల్ సూట్ అయితే రెడీ అవుతుంది అనమాట. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఆ సూట్ ఎలా ఉంటుందో చూడడానికి. ఈ సూట్ కూడా చూడడానికి బాగుంది, బట్ ఇక్కడ ఉన్న 2 సూట్లకి అయితే మాత్రం పవర్ లేదు. దాంతోపాటు ఇప్పుడు నేను వేసుకున్న సూట్ కూడా పవర్ లేదు. ఇప్పుడు పవర్ఫుల్ సూట్ మనకి రావాలంటే ఈ 3 సూట్స్ని మనం కలపాల్సిందే. ఓకే, ఇప్పుడైతే 3 సూట్స్ని పక్క పక్కన పెట్టాను. సో ఇప్పుడు ఈ 3 సూట్స్కి ఒక కోడ్ అయితే చెప్పాలి. ఆ కోడ్ ఏంటో గుర్తు రావట్లేదు, బాగా గుర్తెచ్చుకోవాలి. ఒకసారి ఆగండి. గుర్తొచ్చింది, ఇప్పుడు చెప్తా. ఓకే చెప్తున్నాను. సూపర్ ఐరన్ మ్యాన్ సూట్ యాక్టివేట్. అరే ఏమవ్వలేదు. సూపర్ ఐరన్ మ్యాన్ సూట్ యాక్టివేట్. అరే యాక్టివేట్ కాదు, అన్లాక్, అన్లాక్ అను. ఓ సారీ మర్చిపోయినా, ఇప్పుడు చెప్తా చూడు. సూపర్ ఐరన్ మ్యాన్ సూట్ అన్లాక్. తొందరగా అయిపో. ఊరి నాయనా, ఏంట్రా ఇది, చూడ్డానికి భయంకరంగా ఉంది. నా లైఫ్లో ఇంత పవర్ఫుల్ ఐరన్ మ్యాన్ సూట్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. అయ్య బాబోయ్, ఇది చూసావా ఎంత ఉందో. అరే ట్రెవర్,
ఇప్పుడు ఈ ఒక్క సూట్తో మనమైతే ఆ చిన్న చితక ఐరన్ మ్యాన్ సూట్స్ అన్నిటిని నాశనం చేయాలి. సూట్స్ ని కంట్రోల్ చేయడంలోని నీకే ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ పని నువ్వే చేయాలి మిత్రమా, వెళ్ళు. సరే ట్రెవర్, ఇంతకీ వాళ్ళందరూ ఎక్కడున్నారో అదైతే కనుక్కో. ఎందుకంటే వన్స్ వాళ్ళ యొక్క లొకేషన్ మనకు తెలిసిందనుకో, అప్పుడు ఈజీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నాశనం చేయొచ్చు. నాకైతే సూట్ని కంట్రోల్ చేయడం పూర్తిగా వచ్చు. ఒక్కసారి ఆగు, ఈ సూట్ని ఇప్పుడే నేను ఎక్విప్ చేసుకుంటా. 1 minute. ఓకే, మొత్తానికైతే ఇది ఎక్విప్ అయిపోయింది మిత్రమా. చూడు నేను ఎంత భయంకరంగా ఎంతో శక్తివంతంగా ఉన్నాను. అరే దీంట్లో చాలా చాలా పవర్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. వీటన్నిటిని యూజ్ చేయొచ్చు. సరే ట్రెవర్, నాకు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నేను ఆల్రెడీ నీ యొక్క సూట్ తో కనెక్ట్ అయి ఉన్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సింది హ్యూమన్స్ ల్యాబ్. అక్కడే ఆ సూట్స్ ఇంకా అలానే 3 తలల ఐరన్ మ్యాన్ సూట్ కూడా ఉంది. వాటిని తొందరగా వెళ్ళి నాశనం చేయ మిత్రమా. హ్యూమన్స్ ల్యాబ్ దగ్గరికి తొందరగా వెళ్ళు, నీకు మళ్ళీ విజయోస్తు. హ్యూమన్స్ ల్యాబ్. సో ఫైనలీ హ్యూమన్స్ ల్యాబ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓరి నాయనా, ఏంట్రా ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఓహో, నన్నే కొడుతున్నారు. అయిపోయిందిరా, నేను మిమ్మల్ని కొట్టడానికి వస్తే మీరు నన్ను కొడుతున్నారేంట్రా? ఓ డిఫెన్సివా? ఇప్పుడు అటాకింగ్ మోడ్లోకి వచ్చానురా నేను. మీరు ఎంత ఏం చేసుకున్నా నాకేం కాదు. అరే లేజర్ గన్స్ యూజ్ చేస్తున్నారు. మీరు ఎంత లేజర్ గన్స్ యూజ్ చేసినా కూడా నన్ను ఏం చేయలేరురా. మిమ్మల్ని అందరినీ ఆడేసుకుంటా. నా చేతుల నుంచే పవర్ఫుల్ బీమ్ వస్తుంది. ఆ బీమ్తోనే నాశనం చేస్తా. మీరు కొట్టే లేజర్స్ అన్ని చిన్న చీమ కుట్టినంతో సమానం నాకంతే. ఇదిగో 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 ఇవేలా ఉన్నాయి మినీ టొరెట్స్. దీంతోనే అంతం చేసి పడేస్తా. ఏంట్రా ఎంత సింపుల్గా అయిపోయారు? మీరా ఐరన్ మ్యాన్ని కొట్టింది? ఇదైతే నమ్మశక్యంగా లేదు. మనకున్న సూట్ మామూలు సూట్ కాదు, ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంది. అరే వీటన్నిటిని ఈజీగా డిస్ట్రాయ్ చేసింది. ఇంకా బతికే ఉన్నారా? ఓ ఇంకా ఇక్కడ ఉన్నారు చూడండి, వీళ్ళు కూడా ఇచ్చేద్దాం. ఓకే అయిపోయింది మొత్తం. అరే ఎవరిది? ఒరే ఒరే ఒరే, హల్క్ బస్టర్లా ఉన్నాడు. అయ్యా వచ్చేలా పడేసావేంట్రా? ఒక్కసారి ఆగి ఇప్పుడు నీకు ఇస్తాను చూడు. ఏంట్రా నన్నే కొట్టాలనుకుంటున్నావా? నేను కొడితే ఎలా ఉంటుందో చూడు. ఓ ఓరి నాయనో, ఒరే వీడు బలంగా ఉన్నాడు. ఒరే అబ్బా, రే ఆగు ఆగు ఆగు, నేను రెడీగా లేను. అరే నేను రెడీగా లేను రా, ఆగు. అబ్బా, ఇదేమన్నా గేమ్ అనుకుంటున్నావా? నువ్వు రెడీగా ఉన్నావో లేదో తెలుసుకొని కొట్టడానికి. అంటే నేను అబ్బా నేను రెడీ. అరే ఓరే ఒరే ఆగు. అబ్బా అయిపోయింది, నా పని అయిపోయింది. సరే ఇప్పుడు రెడీ అవుతున్నాను, ఆగరా. రెడీలో ఉంటే ఇలా ఉంటుంది. ఎలా ఉంది దెబ్బ? ఏంటంట్రా ఒకే దెబ్బకి అయిపోయావా అన్నా? అన్నా అయిపోయినావా ఒక్క దెబ్బకి? రెడీలో ఉంటే ఒక్క దెబ్బకి అయిపోతాడేమో. ఒరే ఒరే వీడోడు, ఓ విడిచిపెట్టావు. నేను రెడీగా లేనని చెప్తున్నాను కదా. మీ ఓడు రెడీగా లేదని చెప్పినా కూడా నన్ను కొట్టాడు. నువ్వు కూడా చూడడానికి దున్నపోతులా ఉన్నావు. అరే ఇంత పెద్ద సూట్ని ఇప్పుడు నేను ఎలా నాశనం చేయాలి? వీడు చూడడానికి భయంకరంగా ఉన్నాడే. కానీ నేను అంత సింపుల్గా వదిలేస్తా అనుకున్నావా? సో ఇవి నేను నాశనం చేయాలంటే ఈ సూట్లో ఇంకేదో శక్తి ఉంది, దాన్ని యాక్టివ్ చేయాలని చెప్పాడు. బట్ నాకు అదేం అర్థం కావట్లేదే. ఏం చెప్పాడు గుర్తు రావట్లేదు. ఏదో నొక్కమని చెప్పాడు. మిడిల్ బటన్ ఒక్కసారి. అరే నొక్కిన వెంటనే ఏమైంది? ఒరే ఏమైపోయానరా నేను? అరే గాడ్ జిల్లా ఐరన్ మ్యాన్ అయిపోయినట్టుగా ఉన్నాను. గాడ్ ఐరన్ మ్యాన్. క్రేజీ ఉంది ఇది. అరే భలే దొరికావురా నువ్వు. నీకంటే డబల్ సైజులో ఉన్నాను. ఎలా ఉంది దెబ్బ? ఇప్పుడు నీకు ఇస్తాను రా, నువ్వు అంటావు అబ్బా ఇదిగో తీసుకో. అరే ఇదైతే మాత్రం ఫన్నీగా ఉంది. చూసారా మనమైతే గాడ్ జిల్లా ఐరన్ మ్యాన్లా మారిపోయాం. ఇప్పుడు వీడికి ఇస్తాను చూడండి, 3 తలలోడికి. 3 తలల రాక్షసుడా నా దెబ్బ తీసుకోరా. అరే తగలట్లేదు. ఏంటి పొట్టి చేతులు ఉన్న వాళ్ళకి తగలట్లేదు అంతే. బట్ వన్స్ చేతికి చిక్కావనుకో ఇలా ఉంటుంది దెబ్బ. ఐరన్ మ్యాన్ కి ఈ పవర్స్ అన్ని ఎలా వచ్చాయి? నాకేం అర్థం కావట్లేదు. విడిచిపెట్టు. అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు తమ్ముడు? ఐరన్ మ్యాన్. మిమ్మల్నే రెడీ చేసినోడు. ఇలాంటివి రెడీ చేయలేడు అనుకుంటున్నావా? అందుకే మీలాంటి వాళ్ళు వస్తారనే ముందే ఇలాంటి రెడీ చేసుకుని ఉంచాడు బ్యాకప్ ప్లాన్ కోసం. ఇప్పుడు నిన్ను పాతాళంలో పాతి పెట్టాల్సిన సమయం వచ్చింది. అరే గాడ్ జిల్లాలో ఏం పవర్స్ అయితే ఉంటాయో ఆ పవర్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. వీడేంటి యాష్ అయిపోయాడా? ఓ ఇంకెక్కడే ఉన్నావా? నిన్ను గాల్లో కలిపేస్తారా? అయిపోయిందా? సో ఇంకా ఉన్నాడు ఇక్కడే. సో మనమైతే ఈ గాడ్ జిల్లా ఐరన్ మ్యాన్ యొక్క పవర్తో అయితే వీడిని మనం గాల్లో కలిపేయచ్చు. అరే పాతాళంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు దెబ్బకి. అదిగోండి వీడైతే పాతాళంలోకి వెళ్ళిపోయాడు. సో మొత్తానికి మనమైతే ఆ 3 తలల రాక్షస ఐరన్ మ్యాన్ని చంపేశామన్నమాట. ఇక్కడ ఏదో బటన్ ఉంది, ఒకసారి ఆగండి. ఈ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? అరే ఎక్కడికి వచ్చాను? అరే ఇదిగోండి గాడ్ జిల్లా ఐరన్ మ్యాన్ సూట్ ఇక్కడే ఉంది. అరే ఈ సూట్ కూడా సూపర్ పవర్ఫుల్ ఐరన్ మ్యాన్ సూట్. ఇంకా ఈ 3 సూట్స్ కూడా వచ్చేసాయి. ఈ సూట్స్ అన్ని సెపరేట్ అయినట్టుగా ఉన్నాయి.
మొత్తానికి ఈ సూట్స్ని మనం వేసుకొని ఫైనల్లీ ఆ భయంకరమైన ఐరన్ మ్యాన్స్ అందరినీ అంతం చేసామన్నమాట. నేను ఇదంతా చేస్తానే అస్సలు అనుకోలేదు. అరే, మన మెయిన్ ఐరన్ మ్యాన్ సూట్ కూడా వచ్చేసింది. ఇదే కనబడట్లేదేంటబ్బా అనుకున్నాను. ఇది కూడా ఉంది. అమ్మా, మొత్తానికి చాలా పెద్ద ప్రాబ్లమ్నే మనం క్లియర్ చేసాం. ఇది క్లియర్ చేయకపోతే వీళ్ళు ప్రపంచాన్ని నాశనం చేసేవారు. సమయానికి అవెంజర్స్ లేరు. అవెంజర్స్ సిటీలో లేకపోతే ఏంటి, ఈ ధను ఉన్నాడు కదా, ధను ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అంతే. ఓకే, సో ఈ సూట్ అయితే నాకు వేసుకోవాలని ఉంది. సరే, ఇక నుంచి మనం వేసుకోవచ్చు. ఐరన్ మ్యాన్ దగ్గర చాలా అంటే చాలా సూట్స్ ఉన్నాయి కదా, ఈ విషయం మనోడికి వెళ్ళి చెప్పాలి. నేను ఈ సూట్ వేసుకుని వెళ్ళి చెప్తాను. ఓకే, వేసేసుకున్నాను. క్రేజీ ఉందబ్బా. ఈ సూట్ వేసుకుంటే దాంట్లో ఉండే కిక్కే వేరప్ప. ఏమన్నా ఉందా? ఈ విషయం మనోడికి వెళ్ళి చెప్తే ఎగిరి గంతేస్తాడు, హ్యాపీ అయిపోతాడు. పాపం టోనీ అయితే మాత్రం చాలా రెస్ట్ తీసుకోవాలి, చాలా ఘోరంగా గాయపడ్డాడు. సో గాయ్స్, ఈరోజు ఎపిసోడ్లో మనమైతే దుష్ట ఐరన్ మ్యాన్స్ అందరినీ నాశనం చేసాం. మన ప్రపంచానికి ఉన్న పెద్ద ప్రాబ్లంనే అంతం చేసి పడేసాం. ఇది ఈరోజు ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఆల్రెడీ అందరు లైకులు చేసి ఉంటారులేండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.